హలో అందరికీ, వెల్కమ్ టు మద్రిగాని ముచ్చట్లు. సో తమిళ చూసే ఉంటారు కదా, హౌ టు సెటప్ DJI మైక్ మినీ విత్ Insta360 X4 ఫర్ మోటో వ్లాగింగ్ ఎస్పెషల్లీ. ప్రజెంట్ అయితే 0 గెయిన్ ఉంది. నేను విత్ రిసీవర్తో కనెక్ట్ చేసిన, నో బ్లూటూత్ కనెక్షన్ అంత బాగా పనిచేస్తలేదు మైక్ మినీతోని. కొంచెం ప్రాబ్లం ఉంది, వాయిస్ కట్ వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నట్టు అయితే +6 నార్మల్ 0 గెయిన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ వేరే వీడియో ఉంది, ఓన్లీ ఫర్ నార్మల్ వ్లాగర్స్కి ఎట్లా పనికి వస్తుంది, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది అని పెట్టిన. అది ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ వేస్తా, లేదంటే ఎండింగ్లో కూడా ఇస్తా కార్డ్స్లో. మనం ఇప్పుడు ఒకసారి ఆడియో గెయిన్ తగ్గిద్దాము -6కి. నౌ ఆడియో గెయిన్ ఈజ్ రెడ్యూస్ టు -6. చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుంది నాకు తెలియదు, అవుట్పుట్ ఎడిటింగ్ చేస్తుంటేనే తెలుస్తుంది నాకు కూడా. బట్ మీరైతే కమెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంది అని. నేనైతే మైక్ హెల్మెట్ లోపల సైడ్స్కి ప్యాడ్స్ ఉంటాయి కదా, అది కొంచెం నాది లూజ్ ఉండే. సో దానికి ఆ క్లిప్తో నేను అటాచ్ చేసిన. నేను ఫోటో అయితే పెడతా, చూడండి ఎట్లా పెట్టినా అనేది. అది మీ హెల్మెట్ బట్టి మీరు మౌంట్ చేసుకొని, హెల్మెట్లో మీకు అంత బాగా స్పేస్ ఉంటే ఒక మ్యాగ్నెట్ స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఆప్షను. లేదంటే ఇప్పుడు నాలాగైతే సైడ్ పెట్టుకోవచ్చు. బేసికల్గా మరీ మూతి ముంగర పెడితే ఏమవుతుందంటే, డిసార్షన్ తెలుసు కదా, టప్ 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 పర్ పర్ అనే సౌండ్ వస్తుంది ఇట్లా. ఓకే, సో నార్మల్గా ఉండాలి. సైడ్కి ఉంటే కొంచెం బెటర్. -6 ఇట్లా ఉండే. లెట్ us check for -12. యా, ఆడియో గెయిన్ చేంజ్ ఇట్ టు -12. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది వాయిస్. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంది అని అనుకుంటున్నా, ఇంకా నేను ఆన్ చేసి పెట్టుకున్నాను లోపల. ఆన్ ఉంది, కన్ఫర్మ్ చేస్తా ఒక్క నిమిషం. ఆన్ ఉంది. అది ఎట్లా ఆన్ చేయాలనేది నేను నార్మల్ వీడియోలో పెట్టిన, నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఆన్ చేయాలి ఏంది కదా అని. అది నార్మల్ వ్లాగర్స్ కోసం ఒక సపరేట్ వీడియో పెట్టేసిన, అందులో అయితే చూడండి. ఆడియో గెయిన్ చేంజ్ చేద్దాం. ఆడియో గెయిన్ ఇస్ సెట్ to +6. అండ్ అంత గట్టిగా కూడా మాట్లాడుతున్నాను, నార్మల్గా మాట్లాడుతున్నాను హెల్మెట్ లోపలనే. అండ్ విండ్ చాలా ఎక్కువ లేదు, బట్ విండ్ ఉంది. అండ్ చూస్తున్నట్టు ట్రాఫిక్ కూడా ఉంది కొద్దిగా, నాట్ మచ్. అంటే వెహికల్స్ అయితే పోతున్నాయి, లారీలు అవన్నీ. హారన్ సౌండ్ అయితే వస్తుంది. +6 ఆడియో ఎక్కువ వస్తాను అని అనుకుంటున్నాను నేనైతే. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే పెడతాను నేను. మోటో వ్లాగింగ్కి మ్యాక్సిమం మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ పెట్టే వాడతాం కాబట్టి. లాస్ట్లో నేను ఈ వీడియో ఎండింగ్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి పోతా, అప్పుడు చూడండి ఆడియో క్వాలిటీ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంటే ఎట్లుంటుంది అని. అది ఒకసారి చూసుకోండి, నేను పెడతా. ఇప్పుడు మనం ఆడియో గెయిన్ +12 చేద్దామా? ఓకే, లెట్ మీ గివ్. యా, ఆడియో గెయిన్ అయితే ఇప్పుడు +12 చేసిన. అండ్ నేను నార్మల్ ఇందాక +6లో నా వాయిస్ ఎట్లున్నానో అట్లనే మాట్లాడుతున్నా. నేను కొంచెం ఎక్కువ అయితే జోరుగా మాట్లాడుతున్నాను, నార్మల్గానే మాట్లాడుతున్నా. And this is how it is sounding. X4 compatibility with యాక్చువల్లీ నేను ఆ పార్క్లో కొంచెం వీడియోస్ చూద్దాం అనుకున్నా, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. అయితే ఇక్కడ ఏమైనా ఉన్నాయా, బైక్ పార్క్ చేసుకొని పోవచ్చా నడుచుకుంటూ అని చూద్దాము. అంతే, నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి కూడా ఒక వీడియో అయితే తీస్తా. విల్ సీ హౌ ఇట్ రెస్పాన్స్ అని. నేనైతే నా Insta360 X4ని DJI మైక్ని ఇట్లా మౌంట్ చేసుకున్నా. అండ్ దీన్ని సేమ్ మనం
ఓకే, దీన్ని మనం సేమ్ దీని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ రిమూవ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇట్లా మౌంట్ చేసుకోవచ్చు. ఇది సరిగ్గా లేదు బట్ ఇట్లా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ మైక్ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు చాలా గ్యాప్ వచ్చింది చూసినావా. సో ఇక్కడైతే నాకు ప్యాడింగ్ కొంచెం లూజ్ అయిపోయింది. సో ఈ ప్యాడింగ్ని వాడుకుంటున్నా. లేదు అంటే మీరు ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టుకొని ఒక మ్యాగ్నెట్ స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. దట్ బెస్ట్ ఆప్షన్ మీ చిన్గాడు ముంగట ఎగ్జాక్ట్గా. ఓకే నౌ సో ప్రజెంట్ వచ్చేసి నేను ఆడియో గెయిన్ బై 0 ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంది, వైజర్ ఓపెన్ అయితే ఉంది. అంత స్పీడ్ లేదు కాబట్టి వాయిస్ క్లారిటీనే వస్తుందని అనుకుంటాను నేనైతే. వెరీ ఆల్రైట్, వెరీ ఆల్రైట్. ఆడియో గెయిన్ మారుద్దాం. Audio gain is now -6 and this is how it sounds. I'll close your visor. Visor అయితే క్లోజ్ చేసిన. సో వైజర్ క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా సౌండ్ వస్తుంది. -6. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంది, ఆన్ లేదు. లాస్ట్ టైం అంతకుముందు చూపించిన అన్నిటికీ ఆన్ ఉంది, ఇప్పుడు చూడబోయే అన్నిటికీ మ్యాక్సిమం ఆఫ్ ఉంటుంది. ఆఫే ఉంటుంది ఎందుకంటే రెండు టెస్ట్ చేయాలి కాబట్టి. అండ్ మీరు అన్బాక్సింగ్ వీడియో కోసం చూస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ ఉంది, ఎండింగ్లో పెడతా, డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూపి చూడండి. నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తా ప్లస్ మోటో వ్లాగ్స్ రెండూ చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మన బైక్ ఫ్రెండ్స్ రారు. సో బైకర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మనము ప్రతిసారి సోలో రైడింగ్ అంటే కష్టం కదా. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటా. సో అలాంటి టైం అప్పుడు నేను నార్మల్ వ్లాగర్ అయిపోతా, నార్మల్ ట్రావెలింగ్ వ్లాగర్ అయిపోతా. అండ్ ప్రజెంట్ అయితే -6 నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్. let us change to -12. సో -12 అయితే పెట్టేసిన ఆడియో గెయిన్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ సౌండ్స్ DJI మైక్ మినీ. చూద్దాము. సో 8,000కి మీకు అరౌండ్ 9,000కి ఒక మైక్ వస్తుంది, అది కూడా DJI. బట్ ఎంతవరకు ఆడియో క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు. DJI మైక్ 2 ది బెస్ట్, అందరికి తెలిసిందే. మోటో వ్లాగర్స్ అయినా నార్మల్ వ్లాగర్స్ అయినా ఎవరైనా అది అందరు వాడుతూ ఉంటారు. ఓకే, బట్ మోటో వ్లాగర్స్కి ఎట్లా అసలు మోటో వ్లాగర్ నార్మల్గా చాలామంది కూడా వైడే వాడతారు. ఎందుకంటే వైడ్ ఈజ్ లైక్ క్వాలిటీ బాగా ఇస్తుంది వైడ్ మోటో వ్లాగింగ్కి, ఎస్పెషల్లీ ప్యాడింగ్ గిడింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి. మనం +6 అయితే పెట్టేద్దాం ఒకసారి. సో ఆడియో క్వాలిటీ ఆడియో గెయిన్ అయితే +6 ఉంది. నేను నార్మల్గా మాట్లాడుతున్నా, స్పీడ్ అంతగా లేదు. బట్ నార్మల్ ఐ సజెస్ట్ మీరు 40-50 లోపు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడండి. హై స్పీడ్లో ఉన్నప్పుడు డోంట్ స్పీక్. మాట్లాడుకుంటే మన చదివితే నాట్ గుడ్ అంతే. నార్మల్ 30, 40, 50, 60 ఈజ్ ఆల్సో ఫైన్. ఆడియో క్వాలిటీ బాగానే వస్తుంది 60లో ఉన్నప్పుడు కూడా. మీరు -6, -12 పెట్టుకుంటే చాలు. విండ్ స్క్రీన్ పెట్టుకొని వైజర్ పెట్టేసుకొని మాట్లాడితే ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. సో దానికోసం మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను చాలా వరకు అయితే వ్లాగ్స్ ఇస్తూ ఉంటా ఇదే కెమెరా పెట్టుకొని. నాకు వేరే కెమెరా ఏం లేదు, ఒకటే కెమెరా ఉంది. దాన్ని నేను డిఫరెంట్ యాంగిల్స్లో తీస్తూ ఉంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై వీడియోస్. మీకు అర్థమైపోతుంది ఇదేంది కదా అని. ఊకే నేను ఇంకా మళ్ళీ లాంగ్ టర్మ్ వీడియో అవన్నీ ఏం చెయ్యను. ఎందుకంటే లాంగ్ టర్మ్ వీడియో నా రివ్యూ చిన్న షార్ట్లో చెప్తా. బట్ ఆడియో క్వాలిటీ మీకు నచ్చాలి అని అంటే యూ షుడ్ బీ లుకింగ్ ఇట్ ఇంటూ. కరెక్ట్ కదా, మీకే తెలవాలి ఆడియో క్వాలిటీ ఎట్లుంది అని. సో నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఆడియోకి నేను చేంజ్ చేసిన +12 అంటే కొంచెం ఆడియో ఎక్కువనే వస్తుండొచ్చు, కొంచెం నాయిస్ కూడా వస్తుండొచ్చు. నేను హెల్మెట్ వైజర్ పెట్టుకున్నా కాబట్టి ఆబ్వియస్లీ. సో నేను -6 పెడతా, దట్ ఈస్ బెస్ట్. ఐ ఫీల్ కొంచెం నాయిస్ తక్కువ వస్తుంది, రీసౌండ్ కూడా రాదు. అండ్ నేనైతే రా వీడియోనే పెడదానికి ట్రై చేస్తా. ఆడియోలో కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా చూడడానికి చూస్తా.
అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ Insta360 ఈజ్ నువ్వు నాయిస్ రిడక్షన్ ఫుల్గా చేయొచ్చు యూజింగ్ Insta360 స్టూడియో ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటే మీరు ఫుల్గా నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. అసలు వర్తేనా, నేనైనా కొత్త యూట్యూబర్నే, సో నేనైనా వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి పెడుతున్నా. నేను నార్మల్గా మోటో వ్లాగ్స్ మాత్రమే చేసుకుంటా, రివ్యూస్ మన వల్ల కాదు, బట్ స్టిల్ నేను పెట్టిన.